నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరం ముగిది. మనం చూసుకున్నట్లయితే సగటున ఒక్క సర్పంచ్ స్థానానికి 6 పోటీ పడ్డట్టు కూడా నివేదికలు అయితే స్పష్టంగా తేటతెల్లమవుతున్నాయి. అటు వార్డు సభ్యులకి సంబంధించి మరోవైపు సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఉప సర్పంచ్ స్థానాలకి సంబంధించి కూడా వార్డు మెంబర్లు వాటిని దక్కించుకోవడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు కొంతమంది అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ మా సట్టా ఏంటో చూపిస్తామంటూ కూడా మరికొంతమంది అయితే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఒక్క సర్పంచ్ స్థానం కోసం 6 ఆశావాహులు ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమవుతుంది. అంటే ఒక్క సర్పంచ్ స్థానం తీసుకుంటే అదే గ్రామ పంచాయతీకి సంబంధించి చాలా మంది కూడా ఆ సర్పంచ్ సీట్ కోసం ఎంతో మంది ఆశావాహులు కూడా క్యూలో ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. అటు వార్డు స్థానాలకి సంబంధించి కూడా వార్డు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూడా పోటాపోటీ కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే కొన్ని సర్పంచ్ స్థానాల్లో ఏకాగ్రీవాల సందడి నెలకొంటుంది. కొన్ని సర్పంచ్ స్థానాలలో విరుద్ధంగా ఏదైతే చట్టానికి విరుద్ధంగా కూడా వేలం పాటలు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఏకగ్రీవంగా ఎన్నికై తాము ఏం చేస్తాము అంటూ కూడా సర్పంచ్లు చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఎన్నికలకు వెళ్లి గెలుస్తాము, మా బలమేంటో నిరూపించుకుంటాము అంటూ కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. మరి మనం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూస్తే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అంటే రోజు రోజుకి ఎక్కడ వెతుకుతున్నా గానీ కొన్ని వింత సంఘటనలు అయితే బయటపడుతున్నాయి. అంటే ఒకే దగ్గర కుటుంబంలో ఉన్న 2 పోటీ చేయడము, ఒకే ఇంటి నుంచి 2 పార్టీల నుంచి పోటీ చేయడము, 2 నామినేషన్లు వేయడము, 4 ఒకే కుటుంబం నుంచి నామినేషన్లు వేయడము, ఇలాంటి విచిత్ర సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి తనకున్న 2 భార్యలతో నామినేషన్ వేయించిన విషయాన్ని చూస్తున్నాం. ఏదైతే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ గడువు కూడా పూర్తయింది. రేపటిలోగా కూడా మనకి విత్డ్రావల్ కి కూడా సమయం ముగుస్తుంది. మరి ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీలో ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈయనకి 2 భార్యలు. అంటే ఒకే గ్రామ పంచాయతీ నుంచి ఒకరిది రిజెక్ట్ అయినా సరే ఒకరు సర్పంచ్ బరిలో ఉంటారు అన్నట్టుగా 2తో నామినేషన్ వేయించాడు ఆ సదరు వ్యక్తి. కానీ ఇది ఏదైతే విత్డ్రావల్ టైం కి కూడా ఇందులో ఉన్నటువంటి ఒక్కరు కూడా విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. దీంతో అక్కడ ఒక్కరు విత్డ్రా చేసుకున్నా గానీ ఒకరు ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ పెద్ద ఆయనకు మాత్రం ఈ 2 నుంచి 2 భార్యల నుంచి ఒకరితో విత్డ్రా చేయడం కూడా తల నొచ్చినంత పని అవుతుందట. మరి మనం చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలోనే కాకుండా మరికొన్ని జిల్లాలలో మనం చూసుకున్నట్టయితే ఇంకొక జిల్లా ఏదైతే ఉందో నల్గొండ జిల్లాలో కూడా ఒకే ఇంటికి చెందిన తల్లి కూతుర్లు కూడా నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఆ తల్లి కూతుర్లకి కూడా ఒకే గ్రామ పంచాయతీ నుంచి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైనటువంటి తల్లి ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇదే తరహా సంఘటన వికారాబాద్ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలో కూడా తల్లి కూతురు నామినేషన్ వేయగా మనస్తాపానికి గురైన తల్లి కూడా ఆత్మహత్యయత్నం చేసుకుంది. కానీ ప్రాణాలతో బయటపడింది. ఇటువంటి విచిత్ర సంఘటనలు మనము సర్పంచ్ ఎన్నికల స్థానంలో చూస్తున్నాం. ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా గానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అంటే ఏదన్నా చిన్న సమస్య ఉన్నా సరే సర్పంచ్ లేకపోవడం వల్ల డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకే ఫోన్లు చేయడము, ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకోవడం ఎమ్మెల్యే కూడా పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. మరి ఈ నేపథ్యంలో సర్పంచ్ స్థానాలు ఖరారైనప్పటికీ కూడా డిసెంబర్ 11, 14, 17వ తేదీ 3 విడతల్లో కూడా ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. మరి ఇటువంటి కుటుంబ సంఘటనలు పక్కకు పెట్టుకోగా మరొక సంఘటన చూద్దాం. సూర్యాపేట జిల్లాలోని నాగారం గ్రామ పంచాయతీ నుంచి మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి గుంతకళ్ళ జగదీష్ రెడ్డి తండ్రి గుంతకళ్ళ రామచంద్రారెడ్డి కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఆయన వయసు దాదాపు 95 సంవత్సరాలు ఉంటుంది. 95 సంవత్సరాల వయసులో కూడా తన గ్రామ అభివృద్ధి కోసము సర్పంచ్ గా పోటీ చేస్తాను అంటూ కూడా ఆయన చాలా హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు రామచంద్రారెడ్డితో పాటు ఆయన తనయుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ మేనిఫెస్టోను కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఈ వయసులో కూడా ప్రజాసేవే తనకు ముఖ్యము, అటు కుటుంబ వివాదాలు ఉండడం వల్లనే రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నాడని కొంతమంది చెప్తుండగా కూడా ఆయన మాత్రం ఏదైతే గ్రామానికి సేవ చేయడమే ముఖ్యం కాబట్టి అందుకే సర్పంచ్ గా పోటీ చేస్తున్నానంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 95 ఏళ్ళు. మరి ఇలా చూసుకుంటే రాష్ట్రం అంతటా కూడా ఎన్నికల నగారం మోగుతున్న వేళ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విచిత్ర సంఘటనలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఈ పోటీలో నెగ్గేది ఎవరు, నిలదొక్కునేది ఎవరు, ఓటమి పాలయ్యేది ఎవరు మాత్రం చూడాలి.